చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, కార్తీక బహుళపక్ష అష్టమి చాలా చాలా విశేషవంతమైన అష్టమిగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాలభైరవ జయంతి, అంతే కదా సార్? రైట్. కాలభైరవ జయంతి అని చెప్తుంటారు. అంటే కొంతమంది మార్గశీర్ష మాసంలో చేస్తారు, కొంతమంది ఈ కార్తీక మాసంలో కూడా చేస్తారు. అంటే వెంటనే వస్తుంది ఎలాగో. సరే, మీరైతే ఎప్పుడు చేస్తారు? అలాగే కాలభైరవ అష్టమి లేకపోతే కాలభైరవ జయంతికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి? ఈ స్వామిని ఆరాధించటం ఒక ఎంత రౌద్ర స్వరూపం, శివరౌద్ర స్వరూపంగా చెప్తారు కాబట్టి మరి ఎటువంటి పరిస్థితుల్లో స్వామిని ఆరాధించవచ్చు, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ మీరే చెప్పారు ఉగ్రము అని చెప్పి. అది ఆయన ఉగ్రమో శాంతమో అనేది పక్కన పెడితే కనుక మన సమస్యల్లో ఉండే ఉగ్రం ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించడానికి ఆవిర్భవించిన దేవుడే నేను కాలభైరుడు అని చెప్తాను. సరే, మనం కొన్ని వీడియోల్లో కూడా నేను చెప్పాను. అంటే ఇప్పుడు కలియుగానికి వెంకటేశ్వరం కావచ్చు, వినాయకుడు కావచ్చు, చండీదేవి కావచ్చు, ఇలా మనం ఆరాధించడం అనేది సరే చాలామంది చెప్పే మాట అని. కానీ నా వరకు నేను వచ్చేప్పటికి ఏంటంటే కలియుగంలో ఖచ్చితంగా కాలాన్ని పరిపాలించేవాడు ఈ కాలభైరవుడు కనుక కాలభైరవుడు ఉపాసన నెమ్మదిగా అందరూ అలవాటు చేసుకోవాలి అనేది నేను చెప్తాను. అంటే మనం కొలుస్తున్నది శివుడిని అనేది అలాగే ఇక్కడ కొలవకుండా పోవట్లేదు. కానీ కాంట్రడిక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా సార్. రౌద్ర రూపాలని, రౌద్ర స్వరూపాలని కొలవకూడదు, కొలిస్తే మనలో కూడా ఆ తత్వం వచ్చేస్తుంది, ఇట్లా రకరకాల యాంగిల్స్ లో మాట్లాడతారు. ఎట్లా జస్టిఫికేషన్ ఇస్తారు? అసలు కాశీకి వెళ్తాం ఎందుకు? వీళ్ళందరూ కూడా పని పాట లేకుండా. సో అక్కడ క్షేత్రపాలు కూడా ఆయనే, మళ్ళీ స్త్రీ స్వరూపం వారాహి కదా. సో అవన్నీ ఏంటంటే అదేదో ఉంటాయి కదా, తోచి చోచనం ఏదో చెప్తూ ఉంటుంది. సో మనం పట్టించుకోమా అనేది మన వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. సో మనం ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే మన ఇంట్లో మన అమ్మే రకరకాల రసాలని పోషిస్తుంది. అంత మాత్రాన అమ్మ కాదని ఎలా అంటాం? సరే, ఆమె నేను చదవాలన్నప్పుడు నాకు రౌద్రమూర్తి, అన్నం తినేప్పుడు అనురాగమూర్తి. సో ఏదైనప్పటికీ కూడా తన తత్వం రకరకాలుగా ఉండొచ్చు, కానీ అమ్మనే కదా. సో నేను చివరికి వచ్చేప్పుడు ఫైనల్గా మాతృదేవ భవ అని అమ్మ నువ్వు కోపం వచ్చినప్పుడు అదేదో అంటలేదు కదా. సో అలా మన దేవుళ్ళైనా అంతే, మనకు కావాల్సిన సమయంలో కొన్నిసార్లు ఉగ్రంగా ఉంటారు, కొన్నిసార్లు సౌఖ్యంగా అంటే ఏమన్నా శాంతంగా ఉంటారు, సౌమ్యంగా. సో అందుకని దాన్ని మీరు పట్టించుకోవద్దు. మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు రుద్రమూర్తులైనా ఇంకో రకమైన మూర్తులైనా మనం మటుకు శాంతియుతంగా సౌఖ్యభరితంగా ఆరాధించడం. మన కష్టాలు అనుభవించే మనకే తెలుసు. సో వీళ్ళేదో చెప్పారు, వాళ్ళేదో చెప్పారు కాదు, మన కష్టాల నుంచి మనం బయటపడటానికి కాలభైరవ ఆరాధన అనివార్యం అని చెప్తున్నారు. అంతే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనకి సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు మన అనేక జాతకాలు నేను ఇంచుమించు 1,00,000 చూసి ఉంటాను కదా. ఇందులో 1,00,000లో అధిక భాగం అంటే కేవలం ఒక 20% మాత్రమే వేరు కారణాలతో అంటే వేరు దశలు జరుగుతున్నప్పుడు వచ్చారేమో. 100% మంది నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళలో ఖచ్చితంగా వాళ్ళకి రాహు దశ అయినా ఉంటుంది, శని దశ అయినా ఉంటుంది. సో లేదా ఏ నచ్చనైనా ఉంటుంది, అర్ధాష్టమ శని అయినా ఉంటుంది. అంటే శనితో సంబంధం లేకుండా, రాహుతో సంబంధం లేకుండా అంత తొందరగా రాదు. అయితే శనితో ఉన్న కొంతవరకు మంచి విషయం ఏంటంటే వన్స్ వీళ్ళు ఏదైనా సరే ఒక జ్యోతిష్కుడిని కనుక వెళ్ళారనుకోండి, ఇంచుమించు ఇంకా వాళ్ళే నమ్మి మంచైనా చెడైనా వాళ్ళకి అతుక్కుపోవటం అనేది ఉంటుంది. కానీ రావుతో ఉన్నవాడు అలా అందరి దగ్గర జ్యోతిష్కుల దగ్గరికి పరిగెత్తుతూనే ఉంటాడు. ఎందుకంటే రావు ఒక పట్టాన్ని కనెక్ట్ చేయడు, మైండ్ని కూడా ఎక్కువ డిస్టర్బెన్స్గా చేస్తూ ఉంటాడా. సో అందుకని ఏమవుతుందంటే అక్కడ ఆ జ్యోతిష్కుడు చెప్పే విషయాల్లో 1-2 ఏదైనా నచ్చలేదనుకో, ఈయనకి నచ్చదు, వెంటనే ఇంకో జ్యోతిష్కుడిని మార్చేద్దాం అనిపిస్తుంది. సో మనం ఏంటంటే అది ఈ 2 కారణాల వల్ల మనకి ఎక్కువగా ఏమంటాం జనరల్గా వీళ్ళే వస్తారు ఎక్కడైనా మీరు చూసినది. ఎందుకంటే రావు వల్ల ఏంటంటే ఒక పట్టణ నిర్ణయాలు తోచదు. ఏమో నా నిర్ణయానికి ఈయనైనా హెల్ప్ చేస్తాడేమో, ఈయనైనా హెల్ప్ చేస్తాడేమో, పాప అలా తిరుగుతూనే ఉంటాడు. ఏ పుట్టలో ఏ పాము ఉందో మనకు తెలియదు కదా. కానీ అదే ఇక్కడ శనికి వస్తే ఓకే, నా కర్మ ఇదే అని నాకు అర్థమైంది, ఇంకా 100 మందిని పట్టుకోవడం అనవసరం. సో ఉన్నంతసారి మీరే చెప్పండి నాకు ఏదైనా మంచి జరిగేది అంటాడు. సో అంతే. అందుకని ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ కాలభైరవుని ఏదైతే మనం కనుక కొలుచుకుంటే ఖచ్చితంగా శని వల్ల వచ్చే ఇంపాక్ట్ తగ్గటం అనేది పక్కన పెడితే ఏ రోగమైనా సరే, అంటే మనకి ఎలాంటి రోగం దేనివల్ల వచ్చింది ఓకే జాతకం చెప్తుంది, అది పక్కన పెడదాం. కానీ మీకు వచ్చింది ఈ కాళ్ళు పట్టేస్తున్నాయా,
లేదు ఒక క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నాయా, ఇలాంటి ఎలాంటి వ్యాధులైనా సరే తగ్గించగలిగే దేవుడు ఎవరంటే కాలభైరవుడే. సో అందుకని కాలభైరవుని ఉపాసిస్తాం అనేది అంటే ఇవాళ మనం ఒక్కొక్క సారంలో మనం ఏదైనా సరే ఈ కాలభైరవ అష్టమి ఏదైనా వచ్చినప్పుడు ఆయనకి సంబంధించిన వరకు అంటే పలానా కోరికలు లేదు, అన్నీ తీరుస్తాడు ఆయన. కానీ మనం ఒక్కొక్క అష్టమి నాడు ఒక్కొక్క రకమైన పరిహారాన్ని మనం సూచించడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఏంది జయంతిగా అంటే ఆవిర్భావ దినోత్సవం అనుకోండి. సో కార్తీక మాసంలో చేయటం అనేది ఇటు మనకు దక్షిణాది సంప్రదాయంలో ఎక్కువగా కనిపిస్తుంది. మార్గశీర్షంలో కూడా చేస్తారు, ఉత్తరాదిలో ఎక్కువ చేయటం అనేది ఉంటుంది. అయితే నేనేంటంటే మనకి ఏదైనప్పటికీ కూడా ఈ కాలభైరవుడి గురించి మొట్టమొదటి నేను మొదలెట్టినప్పుడు నేను ఎంచుకున్న గురువు అంటే ఈ కొత్తాలం వాళ్ళు కానీ వాళ్ళు చేసేదంతా కూడా ఎక్కువగా మార్గశిరంలో చేశారు. నాకు అందుకని ఇంకా అది మైండ్లో ఉండిపోయింది. కానీ ఇప్పుడు మనం గనక ఆలోచించినట్టయితే గనక ఈయన శివస్వరూపమైనప్పుడు మార్గశిరం కంటే కార్తీకం మరింత మంచిది కదా, శివుడికి ఎంతో ప్రియమైన మాసం కదా. సో నా విషయాలు పక్కన పెడితే అందరూ కూడా చక్కగా కార్తీక మాసంలో చేసుకోవచ్చు. కాదు మేము రెండు చేసుకుంటే శుభ్రంగా రెండు చేసుకోవాలి. ఎవరు కాదన్నారు, ప్రతి అష్టమికి అలాగో వస్తుందిగా కాలభైరవ అష్టమని. సో అది ఎలాగో చేసుకుంటాం. కానీ ఇప్పుడు మీరు చేసుకుంటే లేదు ఇవాళ నుంచి ఈ అష్టమికి నేను చెప్పింది ఏదైనా సరే పరిహారం నుంచి మళ్ళీ వచ్చే అష్టమితో ముగించేయండి 30 రోజుల్లో, సరిపోతుందిగా. సో అందుకని ఆ రకంగా చేసినా కూడా బాగానే ఉంటుంది. అయితే ఇవాళ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, మనం ఏదైనా సరే ఈ రెమెడీ అనేది కొద్దిగా రోగాలు ఏమైనా సరే సో ఆ రోగాల నుంచి ఉపశమనం లభించడం కోసం మాత్రమే మనకి జరగడం అనేది ఉంది. కాకపోతే మీకు చాలా తేలికైన పద్ధతి చెప్తా, అంటే రోగం అనే కాదు, ఈయన ఎప్పుడు కూడా ఆ బీజాక్షరాలు అవే ఉంటాయి. మారో ఓం ఊం జూమ్ బం, హూకి దీర్ఘం ఉంది, జూకి కూడా దీర్ఘం ఉంది, భం. సో రోగనాశకాయ కాలభైరవాయ నమః. అలా దాన్ని ఈయన ఇంచుమించు ఒక 108 మంత్రాలు పైగా కొత్తాల పీఠాధిపతి ఇచ్చారు. సో శాంతి కావాలన్నా కూడా శాంతి స్వరూపాయ కాలభైరవాయ నమః, ధనలాభం కావాలన్నా కూడా ధనప్రదాయ కాలభైరవాయ నమః. మంత్రం మటుకు బీజాక్షరాలు అవే ఉన్నాయి. సో అన్నిటికీ ఇంచుమించు కనుక మీకు ఇప్పుడు ప్రస్తుతం మనం రోగం అనేది చెప్తాం అనేది ఉంది. బట్ కానీ మీకు ఇంకా అవసరాలు బట్టి ఏదైనా సరే ఇలా కూడా మార్చుకోవచ్చు మీ యొక్క మంత్రాన్ని. కానీ బీజాక్షరాలు మటుకు అవే చేర్చండి. ఆ రకంగా చేసుకోవటం అనేది ఒకటి. సరే కాలభైరవుడికి ఎప్పుడైనా సరే కొద్దిగా ఘాటైన పదార్థాలు నివేదన చేయాలి కాబట్టి మీరు దద్దోజనం లాంటిది పెట్టినా కూడా దాంట్లో 2 మిరియపు గింజలు వేయండి. అలా కాకపోతే దొరికే వాళ్ళు అయితే కనుక నేరేడు పళ్ళు కానీ నల్ల ద్రాక్షలు కానీ నివేదన చేసినా కూడా మంచి ఫలితాలు ఉండటం అనేది ఉంటుంది. సో ఆ రకంగా చేసుకుంటే ఈ మంత్రం అయితే ప్రతిరోజు ఈ అష్టమి నుంచి వచ్చే అష్టమి వరకు చేసుకుంటే చాలా బహుళ అష్టమి వరకు చేయమంటున్నారు. మళ్ళీ వచ్చే బహుళ అష్టమి అప్పుడు అలాగే అది కూడా ఒక జయంతిగా మనం చేస్తున్నాం, ఎలాగో చేసుకుంటాం కాబట్టి. ప్రసాదం ప్రతిరోజు పెట్టమంటారా? ప్రసాదం అంటే జనరల్గా ఈయనకి వచ్చేప్పటికి ఏంటంటే పెద్దగా ప్రసాదాలు అని పెట్టక్కల మనం ఏదైనా సరే మిశ్రీ అని అదే పటిక బెల్లం సరిపోతుంది, అలాంటివి కూడా సరిపోతాయి. మంత్ర సాధన మాత్రం చేయండి. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇప్పుడు సరే ఇలాంటి ప్రసాదాలు ఏమైనా ఉంటే కొద్దిగా శనివారాలు లాంటి పెడితే మంచిది. ఇప్పుడు 4 శనివారాలు యావరేజ్గా వస్తాయి అనుకోండి, ఈ 4 శనివారాలు మనకు గుర్తుంటే ఇలా నల్ల ద్రాక్షలో కొద్దిగా మిరియం గింజలు వేసిన దద్దోజనము అలా చేస్తే సరిపోతుంది. ఆ రకంగా పూజించుకోవచ్చు. మంత్ర సాధన ఎలాగో చెప్పారు, కాని పక్షంలో స్విచ్ వర్డ్ రూపంలో ఆయన అనుగ్రహాన్ని పొందే విధంగా ఏదైనా చెప్తారా? ఖచ్చితంగా అది బ్లూ సఫైర్. సో బ్లూ సఫైర్ అనేది చాలా అద్భుతంగా పనిచేయడం అనేది ఉంటుంది కనుక బ్లూ సఫైర్ అలా అనుకుంటూ కూడా ఉండొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కాల భైరవుడి అనుగ్రహం ఖచ్చితంగా అవసరం ప్రతి ఒక్కరికి, ఎందుకంటే కాలం ఆయన ఆధీనంలో ఉంటుంది అనేది కూడా. ఆయనకి మనం జన్మదినం కాదు, మనం ప్రతిరోజు మనం జన్మదినాలు పెంచుకోవాలంటే మన ఆయుధాన్ని పెంచుకోవాలంటే ఖచ్చితంగా మన కోసం మన యొక్క ఆరోగ్యం బాగుండాలి కదా. సో అందుకని ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో మనకు ప్రతి ఏడాది జన్మదినం ఉంటుంది. సో అది అందుకని అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైనా సరే అనాయాస మరణం అనేది మనం అందరం కోరుకుంటాం. అలాంటి వికృత మరణాలు ఇప్పుడు మనం ఎన్నో చూస్తాం. సో అలాంటి నుంచి మనకి చక్కటి మరణాన్ని ప్రసాదించవయ్యా స్వామి అని వేడుకోవటంలో తప్పులేదు, అది కాలభైరవుడి వల్లే అవుతుంది. ఖచ్చితంగా. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే.